వారం తెలుగులో మొత్తం 4 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో 2 డబ్బింగ్ సినిమాలు కాగా 2 తెలుగు స్ట్రేట్ సినిమాలు ఒక్కరోజు గ్యాప్లో థియేటర్లోకి వచ్చాయి. డబ్బింగ్ సినిమాలో మోహన్ లాల్ పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబినేషన్లో వచ్చిన ఎల్2 ఎంపరన్, చియాన్ విక్రమ్ నటించిన వీరధీర శూరన్ ప్రేక్షకుల ముందుకు వచ్చేశాయి. ఈ 2 సినిమాలకు మిక్స్డ్ టాక్ వచ్చింది. ఇక టాలీవుడ్ నుంచి వచ్చిన రాబిన్ హుడ్, మ్యాడ్ స్క్వేర్ రిలీజ్ అయ్యాయి. నితిన్ హీరోగా వెంకీ కుడుమల దర్శకత్వంలో రాబిన్ హుడ్ తెరకెక్కింది. గతంలో భీష్మ లాంటి హిట్ సినిమా తర్వాత వీరిద్దరూ కలిసి చేసిన సినిమా కావడంతో ఈ సినిమా మీద అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తగ్గట్టుగానే ఈ సినిమాలో హీరోయిన్ శ్రీలీల నటించడం, అరిదా సర్ప్రైజ్ సాంగ్లో కేతిగా చేసిన రచ్చ అంతా ఇంత కాదు. ప్రమోషన్స్ ఒక రేంజ్లో చేయడంతో సినిమా మీద ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. ఫైనల్గా ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఓవరాల్గా రాబిన్ హుడ్ ఫుల్ లోడెడ్ ఎంటర్టైనర్ అని అంటున్నారు. ఇక గతంలో మ్యాడ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమాకి సీక్వెల్గా తాజాగా మ్యాడ్ స్క్వేర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో నార్నే నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్ హీరోలుగా ఈ సెకండ్ పార్ట్ తెరకెక్కించారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ పై వచ్చిన ఈ సినిమాకు ప్రమోషన్స్తో ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడేలా చేశారు. అందుకు తగ్గట్టే మంచి పాజిటివ్ టాక్ అందుకుంది మ్యాడ్ స్క్వేర్. ఓవరాల్గా మ్యాడ్ స్క్వేర్ లాజిక్స్ లేకుండా చూస్తే కడుపబ్బా నవ్విస్తుందని అంటున్నారు. అయితే బడ్జెట్ బిజినెస్ పరంగా చూస్తే నితిన్దే పెద్ద సినిమా, మ్యాడ్ స్క్వేర్ చిన్న సినిమా కాబట్టి వసూళ్లు లాభాలను బట్టి ఏ సినిమా హిట్ అవుతుందనేది ఈ వీకెండ్ వరకు తేలిపోనుంది.